పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రాజెక్టులో జరిగిన అవినీతికి సంబంధించిన ఆరోపణలపై ఒరిజినల్ ఫైల్స్ అన్ని తమ ముందు ఉంచాలని సుప్రీంకోర్టు తాజాగా ఆదేశించింది. అలాగే తెలంగాణ ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థ BHEL కు కూడా సుప్రీం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్ట్ అమలు సమయంలో కాంట్రాక్టర్లు అధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణలో భాగంగా ఈ ఆదేశాలు వెలువరించింది. మేఘా ఇంజనీరింగ్ లిమిటెడ్ BHEL మధ్య జాయింట్ వెంచర్ ఒప్పందం మేఘాకు సరఫరా చేసిన పరికరాలు దీనికి చేసిన చెల్లింపుల వివరాలు కూడా కోర్టు ముందు పెట్టాలని సుప్రీం ఆదేశించింది. ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం మేఘా ఇంజనీరింగ్ BHEL భాగస్వామ్యంతో పనిచేస్తుంది. మాజీ ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిల్ విచారణలో భాగంగా ఈ ఆదేశాలన్నీ కూడా వెలువడ్డాయి. మొత్తం 35,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో తొలుత ఎలక్ట్రో మెకానికల్ ఎక్విప్మెంట్ పనులు 5,960 కోట్ల రూపాయలతో చేపట్టాలని ప్రతిపాదించారు. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా 2015లో ఈ మేరకు నివేదిక సిద్ధం చేసింది. కానీ తర్వాత మాత్రం ఈ మొత్తం వ్యయాన్ని ఎలాంటి ప్రామాణిక పద్ధతులు పాటించకుండా 8,386 కోట్ల రూపాయలు పెంచారు. ఈ అంచనాల పెంపు వల్ల ఖజానాకు 2,426 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లుగా పిల్లో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ పరికరాల సేకరణ కోసం దేశీయ అంతర్జాతీయ టెండర్లు పిలవకుండా మేఘా BHEL ఒప్పందం చేసుకున్నాయని పేర్కొన్నారు. అలాగే ప్రైవేట్ కంపెనీ మేలు చేయడం కోసమే ఇలా చేశారనే ఆరోపణలున్నాయి. హైకోర్టులో ఈ పిల్ను కొట్టేయడంతో నాగం జనార్దన్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.